నమస్కారం ఘంటారావుకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైభవంగా లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు, అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్న జనాలు. హైదరాబాద్ మెట్రో రెండో దశపై ఎంపీలకు సర్కార్ దిశానిర్దేశం, డిపిఆర్ ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్న మంత్రులు. చందు నాయక్ హత్య కేసు నిందితులను పట్టించిన వేలిముద్రలు, భూ వివాదాల కారణంగానే మట్టు పెట్టారని పోలీసుల నిర్ధారణ. రెడీమిక్స్ లారీని ఢీకొన్న ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సు, క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్, నల్గొండ జిల్లాలో ఘటన. శ్రీశైలం జలాశయానికి స్థిరంగా కొనసాగుతున్న వరద, జోరాల సుంకేసుల నుంచి 1,56,000 క్యూసెక్కుల నీరు. హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాజకీయ ప్రముఖులు సింహవాహిని మాతను దర్శించుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ సింహవాహిని లాల్ దర్వాజా బోనాలు ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం ప్రారంభమైన ఈ బోనాలు, కుమ్మరి బోనంతో ప్రారంభమైన ఈ బోనాలు ప్రస్తుతం అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం కొంచెం కాస్త రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పటి అయితే భారీగా రద్దీ పెరిగినట్లయితే కనిపిస్తుంది. సో భక్తుల రద్దీకి తగ్గట్లుగానే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు భక్తులకి దర్శనం సజావుగా సాగేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ వీవీఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పటికే ఎమ్మెల్యే దానం నాగేందర్ అలాగే ఎమ్మెల్సీ కవిత కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. సో అలాగే వీఐపీలు వచ్చినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే ప్రత్యేకంగా వారికి తొందరగా దర్శనం సజావుగా సాగేందుకైతే వీలుగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రసాద వితరణ కానీ వాటర్ సప్లై కూడా ఎంత సజావుగా సాగుతూ ఉంది. అలాగే 11 నుంచి 1,200 మంది సిబ్బంది అయితే లా అండ్ ఆర్డర్ సిబ్బంది అయితే ఇక్కడ పనిచేస్తున్నారు. అలాగే ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఒకవేళ జరిగినా కూడా వెంటనే తక్షణమే స్పందించాలా అయితే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అయితే ఇక్కడ పెట్టారు. అయితే ప్రస్తుతం మనతో పాటు కమిటీ సభ్యులు ఉన్నారు. ఆయన అడిగి ఎలా జరుగుతున్నాయి ఏంటనేది తెలుసుకుందాం. సార్, ఎలా జరుగుతున్నాయి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అత్యంత వైభవంగా ఈ బోనాల పండుగ జరుపుకోవడం జరుగుతుంది. భక్తులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఇప్పటికే మన యొక్క దేవాలయం పొద్దున 6 గంటలకు అభిషేకం నుంచి స్టార్ట్ కావడం జరిగింది. భక్తుల రద్దీ కొద్దిసేపటికి పెరగడం జరుగుతున్నది. కాబట్టి ఇప్పుడు కొద్దిసేపట్లో మన డిప్యూటీ సీఎం రాబోతున్నారు పట్టు వస్త్రాలు సమర్పించడానికి. అలాగే భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా బోనాల లైన్లని అతి తొందరగా పంపించే ప్రయత్నం చేస్తున్నాము. అలాగే సామాన్య లైన్ను కూడా మేము పోలీసు వాళ్ళతోని ఒక అభ్యర్థం పెట్టుకోవడం జరుగుతుంది, వాళ్ళని తొందరగా పంపించడం. అలాగే మా కమిటీ సభ్యులు కూడా మారుతి యాదవ్ గారు, మా చైర్మన్ మారుతి యాదవ్ గారి ఆధ్వర్యంలో మేము అన్ని విధాల సదుపాయాలు చేయడం జరిగింది. ఇక డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా సహాయ సహకారాలతో మేము ఈ బోనాల పండుగ అత్యంత వైభవంగా జరగబోతున్నది. ఇది ఏంటంటే ఇప్పుడు టైము 10 మాత్రమే అయింది. భక్తుల రద్దీ చాలా పెరిగిపోయింది. అంటే ఈ లెక్కన చూస్తే 8-10 లక్షల భక్తులు రాబోతున్నారన్న ఒక అంచనా మనము వేయొచ్చు. ఎందుకంటే ఆడబిడ్డలు ఈ యొక్క బోనాల పండుగకు వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి వాళ్ళ అమ్మగారింటికి వచ్చి ఈ బోనాలు చేయడం జరుగుతుంది. వాళ్ళు అమ్మవారికి నైవేద్యం తీసుకొచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకొని అమ్మవారికి బియ్యం పోయడమే కానీ, చీరాసారి ఎక్కడమే కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి అత్యంత వైభవంగా ప్రతి ఇంట్లో
ప్రతి తెలుగు వాళ్ళ ఇంట్లో 2 రాష్ట్రాల వాళ్ళ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఈ గుడికి రావడం జరుగుతుంది. అలాగే అమ్మవారి ఆశీర్వాదం కోసము ఈ భక్తులు ఎంత ఆరాటపడుతున్నారో అదే విధంగా అమ్మవారు కూడా వాళ్ళని చల్లని చూపుతో చూస్తుంది. ఎందుకంటే ఈ యొక్క బోనాలది విశిష్ట 100 ఏళ్ళ ఇది మా గుడికి లాల్దరవ గుడికి 117 ఏళ్ళ చరిత్ర ఉంది. ఆనాడు నిజాం సర్కార్ వారు కూడా ఈ యొక్క అమ్మవారికి పట్టు వస్త్రాలతో ఈ యొక్క ప్లే వ్యాధి కానీ వరదలు కానీ ఇవి రావడం జరిగినప్పుడు మన నిజాం వారు పట్టు వస్త్రాలతో ఆమెను శాంతపరిచి ఆమెకు నైవేద్యం కానీ అన్ని పట్టు చీర గాజులు బంగారు చాట ఇవన్నీ మనకు సమర్పించడం జరిగింది. కాబట్టి అమ్మవారిని బాగా నమ్ముతారు భక్తులు. కాబట్టి వాళ్ళు దర్శనానికై ఈరోజు ఆరాటంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళకు అన్ని విధాల సౌకర్యాలు మేము కల్పిస్తాం. సో చూసారు కదా, అంటే ఆ టైం గడుస్తున్న కొద్ది భక్తుల రద్దీ అయితే ఇక్కడ పెరుగుతూ ఉందని చెప్పవచ్చు. ఇంకా క్రమక్రమంగా మధ్యాహ్నం వరకు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. అయితే భక్తులు వివిధ ప్రాంతాల నుంచి బోనాలను తీసుకొని వస్తారు కాబట్టి వారికి ప్రత్యేకంగా బోనాలు తెచ్చే వారికి ప్రత్యేకంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక క్యూ లైన్ అయితే ఏర్పాటు చేశారు. వాళ్ళు దర్శనం సజావుగా సాగేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ ఉంటాం. ఎలా ఉన్నాయి ఇక్కడ వసతులు కానీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంటాయి. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఓల్డ్ సిటీ. ఎలా ఉంది అమ్మవారిని దర్శించుకోవడం? చాలా బాగుంది. ఈసారి చాలా బాగా అయింది దర్శనం. ప్రతి ఏటా వస్తుంటారా? మాది ఇక్కడే ఉంటాం మేము. అమ్మవారికి మొక్కుబడి ఉంటే బోనం సమర్పిస్తారా లేకపోతే ఎట్లా? ఫస్ట్ నుంచి చేస్తాం మేము. ఇయర్ తీసుకొని వస్తాం. ఫస్ట్ నుంచి ఇక్కడే చేస్తాం. ఎలా ఉందమ్మా ఇక్కడ అమ్మవారికి? చాలా బాగుంది. ఇక్కడ అమ్మవారు చాలా సత్యం, ఏదనుకున్నా అవుతుంది. ఎవ్రీ ఇయర్ బోనం తీసుకొస్తాం, ఎప్పుడు రష్ ఇట్లానే ఉంటది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. రష్ ఎలా ఉంది? ఘనంగా అవుతున్నందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. రష్ ఎలా ఉంది? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏం లేదు మంచిగా బోనం వల్ల డైరెక్ట్ పంపించేస్తున్నారు. చూసారు కదా, అయితే భక్తులకి అయితే దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ పోలీస్ సిబ్బంది లా అండ్ ఆర్డర్ 11 నుంచి 1200 మంది లా అండ్ ఆర్డర్ సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారు. అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పనిచేస్తుంది. అలాగనే ఆకతాయిల నుంచి ఎలాంటి సమస్యలు రాకుండా 10 టీమ్స్ అయితే ఇక్కడ పహారా కాస్తున్నట్లయితే పోలీస్ సిబ్బంది తెలిపారు. అలాగే భక్తులకు ఎలాంటి ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఇక్కడ 2 మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేసి వాళ్ళు ఎక్కడికక్కడ సమస్యలు రాకుండా అయితే చూస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ లాల్ దర్వాజా మేకల బండ. ఎలా అనిపిస్తుంది ఇక్కడ అమ్మవారికి సమర్పించుకోవడం? చాలా బాగా అనిపిస్తుంది. అంటే చాలా మంచిగా మహిమగల్ల తల్లి, చాలా మంచిగా అనిపిస్తుంది. అనుకున్న కోరికలన్నీ తీర్చే తల్లి అండి. ప్రతి ఏటా చేస్తుంటారా? 32 సంవత్సరాల నుండి చేస్తున్నాం. 32 సంవత్సరాలు. అంటే ప్రతి ఏటా ఒక కోరిక కోరుకొని బోనం చేస్తుంటారా ఎట్లా? ప్రతి ఏటా కోరుకుంటాము, మా పనులు జరుగుతుంటాయి, మేము అమ్మవారికి బోనం సమర్పించుకుంటాం. సో ఇది అమ్మవారు భక్తుల కోరికలను తీర్చే మహిమాన్వితమైన అమ్మవారిగా అయితే ఈ అమ్మవారు ప్రసిద్ధిగాంచింది. 1908లో హైదరాబాద్ ని మూసి వరదలు ముంచెత్తినప్పుడు ఇక్కడ అప్పటి నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీ ఖాన్ అమ్మవారికి సారె సమర్పించి అది మూసీలో వేసినప్పుడు ఆ వరదలు ఆగాయని, అలాగనే 4 ఏళ్ల క్రితం కూడా బొంతు రామ్మోహన్ మేయర్ గా ఉన్నప్పుడు కూడా మరోసారి మూసీ వరదలు హైదరాబాద్ ని ముంచెత్తినప్పుడు అప్పుడు కూడా అమ్మవారికి సారె పెట్టి బంగారు ముక్కు పొడుకను అలాగే గాజులని చాటులో పెట్టి మూసీలో వేసినప్పుడు అప్పుడు కూడా వరదలు ఆగాయని చెప్తుంటారు. సో ఇలా అంటే ఇవన్నీ అమ్మవారి మహిమకి నిలువెత్తు నిదర్శనాలని చెప్పవచ్చు. అమ్మవారి మహిమాన్విత శక్తికి అతి నిలువెత్తు నిదర్శనం అని చెప్పవచ్చు. అలాగే అప్పటి నుంచి కూడా అమ్మవారికి ప్రత్యేకంగా బోనాలు సమర్పించడము అయితే ఆనవాయితీగా వస్తుంది. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఊరు వాడ కూడా బోనాల పండుగతో అయితే కళ్ళకళ్ళాడుతుంది. అయితే లాల్ దర్వాజా బోనాలు హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఆషాఢ మాసంలో గోల్కొండ బోనంతో ప్రారంభమై తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అలాగే
ఆషాఢ మాసం చివరి వారంలో శ్రీ లాల్ దర్వాజా బోనాలు అయితే ఘనంగా జరుగుతాయి. దీనికోసం ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా 20 కోట్ల రూపాయలను కూడా కేటాయించి తగు ఏర్పాట్లు చేసే విధంగా అయితే నిధులను కూడా జారీ చేసింది. దానికి తదనుగుణంగానే ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ అన్ని శాఖల సమన్వయంతో తగు ఏర్పాట్లు చేసి లక్షల కొద్ది భక్తులు వస్తుంటారు కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి. అలాగనే ఈసారి లాల్ దర్వాజా బోనాలకి 23 డిపోల నుంచి 100 బస్సులను కూడా ఏర్పాటు చేసినట్టయితే ప్రభుత్వం చెప్పింది. సో దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు ఇక్కడ భక్త జనులు కూడా ఎక్కువగా వస్తుంది. జనసంద్రోహం టైం గడుస్తున్న కొద్ది పెరుగుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము అల్మాస్గూడ నుంచి వచ్చామండి. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ బోనాల పండుగకు వస్తాము. అయితే లాస్ట్ ఇయర్ ఒక 4-5 ఇయర్స్ నుంచి మా తమ్ముడు మ్యారేజ్ కాలేదని చెప్పి చాలా మొక్కుకుంటాము. ఎన్ని గుళ్ళు తిరిగినా కూడా కాలేదు. ఇక్కడ లాస్ట్ ఇయర్ అసలు మాకు బోనాలు అనేది మాకు మా ఆనవాయితీ లేదు ఇక్కడ మా ఇంట్లో. అయితే నేను బోనం సమర్పిస్తాను అని మొక్కుకున్నాను అమ్మవారికి. అనుకోకుండా మా తమ్ముడు మ్యారేజ్ రేపు మొన్న జూన్ 8వ తారీఖు అయింది. ఈరోజు బోనం సమర్పించానండి అమ్మవారికి. చాలా మహిమగల అమ్మవారు మన అమ్మవారు. ఎన్నేళ్ల నుంచి వస్తున్నారు? ఎట్లా అమ్మవారి శక్తి ఎలా ఉంటుంది? మేము ఇక్కడ 10 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. మన అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. మనం ఏ కోరికలు కోరుకున్నా కూడా చాలా మంచిగా నెరవేరుస్తుంది. మన కళలో కూడా వస్తుందండి అమ్మవారు. మన కోరికలు నిష్టగా చేసుకుంటే ఇంకా మంచిగా అవుతుంది. నేను అసలు మా ఇంటి ఆచారం లేదని మా అత్తగారు మా ఆయన అన్నా కూడా నేను బోనం ఎత్తుతానని చెప్పి ఈరోజు అమ్మవారిని అసలు ఎలా తీసుకెళ్ళిందో నాకే తెలియదు బోనం అనేది. అలా తీసుకెళ్ళి అమ్మవారికి బోనం 10 నిమిషాల్లో సమర్పించి వచ్చానండి నేను. చాలా మంచిగా అయింది. మా అమ్మాయి కూడా బీటెక్ అయిపోయాక జాబ్ వచ్చేసిందండి. అనుకున్న కోరికలన్నీ నెరవేర్చారండి. ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇక్కడే లాల్ దర్వాజా. సింహవాహిని అమ్మవారు చాలా మహిమగల తల్లి. మేము పుట్టింది పెరిగింది ఇక్కడే. చాలా చల్లగా చూస్తుంది. మా బోనం సమర్పించుకోం 10 నిమిషాల్లో దర్శనం అయిందండి. ఎన్నేళ్ళుగా బోనం సమర్పిస్తున్నారు? మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి, మేము పుట్టి పెరిగింది ఇక్కడే. 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి సమర్పిస్తామండి. మీరమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? మేము షాయినగర్ బాలాపూర్ షాయినగర్. ఈడ మంచిగా అయితే బోనాలని ఇక్కడనే వస్తాం. మేము అంత దూరంకి వెళ్ళి వచ్చేస్తాము. చాలా ఆనందంగా అవుతాయి. అందుకే ఇక్కడ వచ్చేస్తాం. సో భక్తుల కొంగు బంగారంగా అయితే శ్రీ మహంకాళి లాల్ దర్వాజా అమ్మవారు అయితే నిలుస్తుందని చెప్పవచ్చు. కోరిన కోరిక అమ్మ చల్లని చూపుతోనే కోరిన కోరికలు నెరవేరుతాయని, అందుకే ప్రతి ఏటా కూడా బోనాలు సమర్పిస్తామని అయితే ఇక్కడ చెప్పారు. ఇక్కడ అందరూ చూస్తున్నారు కదా, చాలా సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తూ తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. ప్రతి ఏటా కూడా గత 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా సమర్పిస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి అమ్మవారికి బోనం సమర్పించుకుంటూ తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము ఇక్కడే అండి లాల్ దర్వాజా నుండి వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. ఈసారి ఎవ్రీ ఇయర్ కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కంట్రోలింగ్ కానీ దర్శనం కానీ ఈజీగా జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ప్రతి ఏటా వస్తుంటారా? ప్రతి ఏటా వస్తామండి. ఇక్కడే మేము బస్తీ వాసులం. అమ్మవారికి బోనం సమర్పించుకోవడం ఈసారి చాలా ఆనందం. థ్యాంక్ యూ. సో ఆషాఢ మాసం చివరి వారం కావడంతో నగరంలోని ప్రజలందరూ కూడా ఇదివరకు అమ్మవారికి బోనాలు చెల్లించని వారు కూడా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. టైం గడుస్తున్న కొద్దీ రద్దీ అయితే పెరుగుతుంది. సో ఈసారి దాదాపుగా 10 లక్షల నుంచి 15 లక్షల వరకు కూడా భక్తులు వస్తారని, ముక్కులు చెల్లించుకుంటారని అంచనా వేస్తున్నారు. గత ఏడాది అయితే 8 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని, ఈసారి 10 లక్షల నుంచి 15 లక్షలు దర్శించుకుంటారని చెప్పి దానికి అనుగుణంగానే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. ప్రత్యేకంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడము, అలాగనే ప్రత్యేకంగా క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం, ఇక్కడ సమీప ప్రాంతాల్లో వాహనాలు కూడా రాకుండా ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఇక్కడ విధించారు. సో ఎప్పటికప్పుడు సిబ్బంది గుడి లోపల కానీ బయట కానీ ఎప్పటికప్పుడు కూడా దర్శనం సజావుగా సాగేందుకు వీలుగా కూడా ఎప్పటికప్పుడు దర్శనం అయిన వాళ్ళు ఇక్కడ గుమిగూడకుండా ఎప్పటికప్పుడు పంపించేస్తున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి బయటకు వచ్చిన వాళ్ళు వెంటనే వెళ్ళిపోయేలా అయితే ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా పటిష్ట బందోబస్తు అయితే ఇస్తుంది. సో గుడి లోపల నుంచి బయట వరకు కూడా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు పహారా కాస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటి వరకు అయితే ప్రశాంత వాతావరణంలో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. సో ఎంతో మహిమాన్వితమైన ఈ చల్లని తల్లికి బోనాలు సమర్పిస్తే ఎంతో మంచి జరుగుతుందని ప్రతి ఏటా కూడా వచ్చి ఉన్నారు. సో ఇది ఓవరాల్ గా ఈ 10 గంటల ప్రాంతంలో అయితే ఇక్కడ సింహవాహిని అమ్మవారికి అయితే భక్తుల రద్దీ ప్రొద్దునతో పోలిస్తే కాస్త పెరిగిందని చెప్పవచ్చు. ఇది మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని, చివరి వారం కావడంతో ఆషాఢ మాసం చివరి వారం కావడంతో ఎక్కువ మంది జనాలు వచ్చి అమ్మకి బోనం సమర్పించుకుంటున్నారని చెప్పవచ్చు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? లాల్ దర్వాజా.
బోనం సమర్పించారా? మంచిగా అయింది. ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు కానీ అన్ని ఎలా ఉంది? ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే బేగం బజార్. బాగా ఉంది, చాలా బాగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము పోచంపల్లి నుంచి వచ్చాం. దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగేది. ప్రతి ఏటా వస్తుంటారా? ప్రతి సంవత్సరం అమ్మవారికి నిత్య బోనం ఎక్కిస్తూ ఉంటాము. ఈసారి కూడా ఎక్కిద్దామని మొక్కు తీర్చుకున్నాము. ఏంటి ప్రత్యేకత ఈ అమ్మవారిది ఇక్కడ మీరు ప్రతి ఏటా రావడం? అంటే ఈ అమ్మవారు భక్తులని కాపాడడానికి ఆవిడ స్వరూపం ఇక్కడ తీసుకొచ్చారని అందరు నమ్ముతారు. సో వారి వారి ఏమంటారు కోరికలు నేర్పించుకోవడానికి ప్రతిసారి ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు నేర్చుకుంటూ ఉంటారు అన్నమాట. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బేగం బజార్. ఎలా జరిగింది దర్శనం? ఎక్సైటింగ్. ఎవ్రీ ఇయర్ ఎర్లీగా వస్తాం, ఈసారి లేట్ అయిపోయింది. సో చూసారు కదా, సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సో ఈ రద్దీ ఇప్పటికీ బోనాలు ఊరేగింపుగా అయితే బోనాలు అమ్మవారికి బోనాలను తీసుకొచ్చి సమర్పిస్తున్నారు. విఐపీలు కూడా ఎక్కువగా వస్తున్నారు. మాధవిలత ఇంతవరకే బీజేపీ నేత మాధవిలత వచ్చింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. సో ఇది ఈ తాకిడి విఐపీల తాకిడి కానీ ఈ భక్తుల రద్దీ కూడా ఇంకా సమయం గడుస్తున్న కొద్దీ పెరిగే అవకాశం అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా సమాచారం. స్టూడియో. ధన్యవాదాలు అనుష. మెదక్ జిల్లా రామాయంపేటలోని శ్రీ మంజీరా విద్యాలయంలో ఆషాఢం బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసే విధంగా విద్యార్థులతో కలిసి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మట్టి కుండలో అమ్మవారికి నైవేద్యం తీసుకుని డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివశక్తుల పూనకాల మధ్య బోనాల ఊరేగింపు జరిపారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో ప్రభుత్వ ఆదర్శ పాఠశాల, దుబ్బాకలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో బోనాల పండుగను విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు భక్తి శ్రద్ధలతో బోనాలను ఎత్తుకొని పాఠశాల నుంచి పోచమ్మ దేవాలయం వరకు ఊరేగించి అమ్మవారికి బోనాలను సమర్పించారు. నిర్మల్లో పలు పాఠశాలల్లో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోతురాజుల విన్యాసాలతో ఆకట్టుకోగా బోనాల పాటలపై చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. ఆషాఢ బోనాల ఉత్సవాల నేపథ్యంలో సికింద్రాబాద్ మారేడుపల్లిలో బోనాల సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల పుష్పాలతో అలంకరించి బంగారు మైసమ్మ అమ్మవారి ప్రాంగణాన్ని శోభాయమానంగా తయారు చేశారు. నల్గొండ జిల్లా అద్దంకి నార్కెట్పల్లి జాతీయ రహదారిపై ఎల్లారెడ్డిగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెడీమిక్స్ లారీని డబుల్ డెక్కర్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్కి 2 కాళ్లు విరిగిపోయాయి. పలువురు ప్రయాణికులకు సైతం స్వల్ప గాయాలయ్యాయి. కందుకూరు డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ వస్తూ ఉండగా ఎల్లారెడ్డిగూడెం వద్ద ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోగా స్థానికులు గంటపాటు శ్రమించి అతను బయటకు తీశారు. ఘటనతో అద్దంకి నార్కెట్పల్లి జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోగా పోలీసులు ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి యాచారంలోని 2000 గజాల తన సొంత భూమిని వ్యవసాయ శాఖకు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన కమిషన్ సభ్యులు గోపాల్ రెడ్డి, భవానీరెడ్డిలతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు లేఖ అందించారు. అత్యంత విలువైన ఈ భూమిలో రైతులకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టి ఉపయోగించుకోవాలని కోదండరెడ్డి మంత్రిని కోరారు. అదేవిధంగా యాచారం మండల కేంద్రంలో కూరగాయల మార్కెట్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. యాచారం బస్టాండ్ పక్కనే స్థలం అందుబాటులో ఉందని, దానిని భూసేకరణ కింద చేయాలని రైతు కమిషన్ సభ్యుల బృందం మంత్రిని కోరారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పలు అంశాలపై చర్చించారు. సిపిఐ నేత చందు నాయక్ హత్య కేసులో వేలిముద్రల ఆధారంగా పోలీసులు 5 నిందితులను అరెస్ట్ చేశారు. హత్య చేసి పరారైన నిందితులు తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేయగా పోలీసులు పట్టుకున్నారు. పరారీలో ఉన్న శ్రీను కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో నిందితుల చోరీల బాగోతం కూడా బయటపడింది. ఆర్థిక వివాదాలు, భూ తగాదాలు, అక్రమ సంబంధం అనుమానం కోణంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు తేల్చారు. రాష్ట్ర రాజధాని మలక్పేట పరిధిలో సంచలనం రేకెత్తించిన సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చందు రాథోడ్ హత్య కేసులో 5 నిందితులు అరెస్ట్ అయ్యారు. వారి వద్ద నుంచి 2 తుపాకులు, బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక వివాదాలు, పార్టీ అంతర్గత కలహాలు, వివాహేతర సంబంధం అనుమానం హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు. హత్య కేసు దర్యాప్తులో కారుపై లభించిన వేలిముద్రల ఆధారంతో ముఠాలోని ఒకరు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన చోరీకి పాల్పడ్డ విషయం బయటపడింది. జనగాం జిల్లా సీతారాంపురం ప్రాంతానికి చెందిన రాజేష్ అలియాస్ రాజన్న కొంతకాలం సిపిఐ ఎంఎల్ పార్టీతో కీలకంగా వ్యవహరించాడు. మావోయిస్టులకు సమాచారం అందించేందుకు సహకరించేవాడు. 4 ఏళ్ల కిందట కుటుంబంతో నగర శివారు ఉప్పల్ భగాయత్ కు మకాం మార్చాడు. అప్పటికే సిపిఐ రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన చందు రాథోడ్ వద్దకు వచ్చి చేరాడు. ప్రధాన అనుచరుడిగా ఉంటూ పార్టీ కార్యకలాపాల్లో కలిసి పాల్గొనేవారు. 2022లో హైతనగర్ మండలం కుంట్లూరు సమీపంలో ప్రభుత్వ భూమిలో వీరిద్దరూ 8,000 మందితో 2,000 గుడిసెలు వేయించి ఆక్రమించారు. ఇదే విషయంలో ఇద్దరి మధ్య గొడవలతో పాటు తన భార్యతో చందు రాథోడ్కు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో రాజేష్ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. చందు రాథోడ్ సిపిఎం పార్టీలో చాలా యాక్టివ్ లీడర్. ఇతను స్టేట్ కౌన్సిల్ మెంబర్ స్థాయిలో ఉన్నారు. రాచకొండ పరిధిలో హయత్నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న కుంట్లూరు గ్రామంలో కొన్ని ఈ భూముల విషయంలో కొంతమంది సిపిఐ పార్టీ తరఫున గుడిసెలు వేయడం జరిగింది. వాళ్ళు కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఐడెంటిఫై చేసుకుని తర్వాత పట్టాలు ఇప్పించుకుందామని చెప్పి కొంత ఆక్రమించుకున్నారు. తన నుంచి కూడా కొంతమంది ఉన్నారు, తన తరఫున కూడా కొంతమంది ఉన్నారు. నేను డైరెక్ట్ వస్తే నన్ను యాక్సెప్ట్ చేయరని చెప్పి ఈ రాజేష్ ఎలియాస్ రాజన్న అనే వ్యక్తి ఈ మృతుని సంప్రదించడం జరిగింది. అయితే వాళ్ళిద్దరూ కలిసి పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ గుడిసెలు వేయడం, ఇక్కడ నుంచి కొంతమంది పట్టాలిప్పించే కార్యక్రమంలో ఉన్నారు. దీనికి సంబంధించి దాదాపు 2,000 గుడిసెల వరకు వేశారు. ఆ చేసిన క్రమంలో వీళ్ళు కొంత డబ్బు కూడా వసూలు చేయడం జరిగింది. ఈ మర్డర్ జరగడానికి కారణము వీళ్ళిద్దరి మధ్య తలెత్తిన డబ్బు వ్యవహారము, వాళ్ళ మధ్యలో డెవలప్ అయిన గ్రడ్జెస్, కొన్ని ఇల్లీగల్ అఫైర్స్ ఉన్న అనుమానాలు, పార్టీలో జరిగిన వ్యవహారాల వల్ల ఈ మర్డర్ చేశారు. ఒక్కొక్కరు చొప్పున 1,000 రూపాయలు కలెక్ట్ చేసి 13 లక్షల రూపాయలు వసూలు చేశాడు ఈ మృతుడు చందు అనే వ్యక్తి. అయితే ఇందులో రాజేష్ ద్వారా వచ్చిన డబ్బులైనా సరే తనకు సంబంధం లేదన్నట్టుగా ఈ రాజేష్ పైన నెపం వేయడంతో తన పట్ల డిఫరెన్సెస్ అనేది అక్కడ మొదలయ్యాయి. మృతుడు చందు మరియు రాజన్న భార్య మధ్యలో కూడా ఏదో ఉందని చెప్పి ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తూ అది నిజమని భావిస్తూ వచ్చాడు. పగ పెంచుకున్నాడు ఈ రాజన్న ఎలియాస్ రాజేష్ అనే వ్యక్తి. తనకు ఉన్న పరిచయాల మేరకు ఏడుకొండలు మరియు శ్రీను వీళ్ళందరితో కలిసి ఉప్పల్ బాగాయత్లో అక్కడ ఒక రూమ్ తీసుకొని అక్కడ షెల్టర్ తీసుకున్నారు. దొంతి రాజేష్, కుంభ ఏడుకొండలు, శ్రీను, అర్జున్ జ్ఞానప్రకాష్, రాంబాబు ఈ 6 ఈ మర్డర్ చేశారు. నిందితులు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిపై ఉన్న వేలిముద్రలు సేకరించారు. కారులో దాచిన బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరి వేలిముద్రలు పాత నేరస్తుల జాబితాలోని అర్జున్ జ్ఞానప్రకాష్విగా గుర్తించారు. తమిళనాడుకు చెందిన ఇతడు ఎంతో కాలం కింద నెల్లూరు జిల్లాలో చేరాడు. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలో విశాఖపట్నంలో అతడిపై పలు కేసులున్నట్టు గుర్తించారు. ఈ నెల 13న విశాఖపట్నంలోని ఒక ఇంట్లో బంగారం అపహరించి హైదరాబాద్ వచ్చాడు. ముఠాతో కలిసి చందు రాథోడ్ హత్యలో పాల్గొన్నాడు. పరారీలో ఉన్న శ్రీను కోసం గాలిస్తున్నారు. కత్తులు ఎక్కడ భద్రపరిచారనేది ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ కేసులో పోలీసులు యాదిరెడ్డి రవీంద్రచారి అనే ఇద్దరిని తప్పిస్తున్నట్లు ఆరోపించి సైదాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట చందు నాయక్ కుటుంబ సభ్యులు, స్థానిక సాయినగర్ వాసులు ఆందోళనకు దిగారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు చందు నాయక్ మా అన్న ఇతడు. ఈ యాదిరెడ్డి తర్వాత రవీంద్రచారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యమైన వ్యక్తులు వాళ్ళు, కానీ వాళ్ళను అరెస్ట్ చేయలేదు. మాకు ఇంతకుముందు కొన్ని గొడవల్లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అయితే వీళ్ళ కుంట్లూరు భూమి జాగాలో వీళ్ళకు కొన్ని తగాదాలు వచ్చిన తర్వాత పేదలకు పంచాలి ఈ భూమి, మనం కబ్జా చేసుకోవద్దని చెప్పేసి ఎప్పుడైతే చందు అడిగిండో అక్కడి నుంచి గొడవ స్టార్ట్ అయింది. నాయక్ హత్య కావడానికి ప్రధాన సూత్రధారులైనటువంటి రవీంద్రచారి, యాదిరెడ్డిలు వాళ్లను ఈ కేసు నుంచి తప్పించే ప్రయత్నం పోలీస్ యంత్రాంగం చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.
వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. ముఖ్యమైన నిందితులు రవీంద్రచారి ఇంకా కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఆ పేర్లు ఏది మీడియా ముందుకు తీసుకురాలేదు పోలీసులు. ఇంకా మా నాన్నని చంపిన ప్రతి ఒక్కరిని కూడా చంపించాలి, ఉరితీయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వాళ్ళని ఉరితీసేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఇది పక్కదోవ పట్టించడానికి ఏవేవో చెప్తున్నారు, అవన్నీ రాంగ్. ఇందులో వీళ్ళు అక్రమంగా పార్టీలో ఉన్న నాయకులు అక్రమంగా గుడిసెల నుంచి దోచుకోవాలని చెప్పేసి, పేద ప్రజల నుంచి దోచుకోవాలని చెప్పేసి మా నాన్నని ఇలా చంపించేశారు. సార్ నాకు కనిపించింది, నేను ట్యాప్ చేసుకుంటూ వెళ్ళాను. అందులో ఆవిడ యాజేష్, ప్రశాంత్, ఏడుకొండలు ఇందులో ఉన్నారు. ఇంకా పార్క్ సరౌండింగ్స్లో కూడా ఒక 16-17 మంది వచ్చి ఉన్నారంట. ఎంట్రీ గేట్ దగ్గర, ఎగ్జిట్ గేట్ దగ్గర వచ్చారు. మేము వెళ్ళిపోవడం చూసేసి ఇవంతా 10 నిమిషాల్లోనే ఇవన్నీ చేసేశారు వాళ్ళు. చందు నాయక్ హత్య కేసులో సత్వరం స్పందించి నిందితులను పట్టుకున్న పోలీసులకు సిపి సివి ఆనంద్ రివార్డులు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మెదక్ జిల్లా కార్యదర్శి మారెల్లి అనిల్ హత్య కేసు విచారణలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 14వ తేదీ రాత్రి అనిల్ కొల్చారం మండల పరిధి వరిగుంతం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద హత్యకు గురి కావడంతో మొదట రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని పోలీసులు భావించారు. అనంతరం తుపాకీతో కాల్చడంతో అనిల్ మృతి చెందాడని నిర్ధారించారు. పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లో ఓ ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో గొడవ జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అనిల్ సన్నిహితులు అతని సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా అసలు నిందితులు ఎవరనేది గుర్తించినట్లు తెలిసిందే. ఓ ప్లాట్ విషయంలో నెలకొన్న వివాదంలో 5 వ్యక్తులు కలిసి 5 లక్షల సుఫారీ ఇచ్చి పథకం ప్రకారం అనిల్ను హత్య చేసినట్టు అనుమానం రాగా వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసిందే. మరోవైపు పైతర గ్రామానికి చెందిన ఓ రాజకీయ నాయకుడితో అనిల్కు విభేదాలు ఉండటంతో అతని ప్రమేయం కూడా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. జంగపల్లి, అల్మాస్పూర్, వీరారెడ్డిపల్లి, దౌల్తాబాద్, గాజులపల్లి, దొమ్మాట గ్రామాలలో చిరుతపులి సంచారం చేస్తూ గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తోంది. చిరుతపులి సంచరించినట్లు వ్యవసాయదారులు ఇచ్చిన సమాచారంతో అటవీ అధికారులు పులి పాదముద్రలను పరిశీలించారు. చిరుతపులిని గుర్తించేందుకు ఆయా గ్రామాల పరిధిలో నిఘా నేత్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు దుబ్బాక రేంజ్ బీట్ అధికారి మధుపాల తెలిపారు. అందులో నిక్షిప్తమైన చిత్రాల ఆధారంగా చిరుతపులి సంచారాన్ని అధికారికంగా ప్రకటిస్తామన్నారు. పరిసర ప్రాంత రైతులు ఎవరూ ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు. అటవీ అధికారుల నిబంధనను ఆయా గ్రామాల ప్రజలు పాటించాలని ఆదేశించారు.